ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తథో జయముదీరయేత్. నష్టప్రాయేష భద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. శ్రీమద్భాగవతం 1వ స్కందం అధ్యాయం 15 శ్లోకం 47, 48. తధ్యానోద్రిక్తయా భక్త్యా తద్యానోద్రిక్తయా భక్త్యా విశుద్ధాదిశనః పరే విశుద్ధాదిశనః పరే తస్మిన్నారాయణ పదే తస్మిన్నారాయణ పదే ఏకాంతమతయో గతిం ఏకాంతమతయో గతిం తధ్యానోద్రిక్తయా భక్త్యా తధ్యానోద్రిక్తయా భక్త్యా విశుద్ధాదిశనః పరే విశుద్ధాదిశనః పరే తస్మిన్నారాయణ పదే తస్మిన్నారాయణ పదే ఏకాంతమతయో గతిం ఏకాంతమతయో గతిం తద్యానోద్రిక్తయా భక్త్యా తస్మిన్నారాయణ పదే ఏకాంతమతయో గతిం తత్ ఆ ధ్యాన అనుకూల ధ్యానముచే ఉత్రిక్తయా విడుదల పొంది భక్త్యా భక్తిచే విశుద్ధ శుద్ధ ధిషణాః బుద్ధి పరే పరబ్రహ్మమునందు తస్మిన్ దానియందు నారాయణ పూర్ణ పురుషోత్తముడైన శ్రీకృష్ణుని పదే పాదపద్మములకు ఏకాంతమతయః అద్వితీయుడైన ఆ దేవదేవుని యందు మనస్సు లగ్నమైన వారు గతిం గమ్యము. అనువాదం. ఆ విధముగా నిరంతర భక్తియుత స్మరణముచే కలిగిన శుద్ధ చైతన్యము ద్వారా పాండవులు ఆదినారాయణుడైన శ్రీకృష్ణుడు పాలించు ఆధ్యాత్మిక జగమును పొందగలిగిరి. అనన్య చిత్తముతో ఆ దేవదేవుని ధ్యానించు వారలకి అది లభింపగలదు. గోలోక బృందావనముగా పిలువబడు అట్టి కృష్ణధామమును
భౌతిక భావనాయుతులైన మనుజులు ఎన్నడూనూ పొందజాలరు. కానీ పాండవులు భౌతిక కల్మషము సంపూర్ణముగా క్షాళితమైనందున తద్ధామమును నిజ శరీరములతోనే పొందగలిగిరి. అనువాదం: ఆ విధముగా నిరంతర భక్తియుత స్మరణముచే కలిగిన శుద్ధ చైతన్యము ద్వారా పాండవులు ఆదినారాయణుడైన శ్రీకృష్ణుడు పాలించు ఆధ్యాత్మిక జగమును పొందగలిగిరి. అనన్య చిత్తముతో ఆ దేవదేవుని ధ్యానించు వారలకే అది లభింపగలదు. గోలోక బృందావనముగా పిలువబడు అట్టి కృష్ణధామమును భౌతిక భావనాయుతులైన మనుజులు ఎన్నడూనూ పొందజాలరు. కానీ పాండవులు భౌతిక కల్మషము సంపూర్ణముగా క్షాళితమైనందున తద్ధామమును నిజ శరీరములతోనే పొందగలిగిరి. భాష్యం: సత్వగుణము, రజోగుణము, తమోగుణములైన త్రిగుణముల నుండి బయటపడి ఆధ్యాత్మిక స్థితిలో నిలకయ్యుండువాడు దేహమును మార్చవలసిన అవసరము లేకనే అత్యున్నత జీవన పూర్ణత్వమును సాధింపగలడని శ్రీల జీవగోస్వాముల వారు పలికి ఉన్నారు. రసాయన పరీక్షకుడు కొన్ని రసాయన చర్యల ద్వారా లోహమును బంగారముగా మార్చగలడు. ఆ విధముగా మనుజుడు ఎట్టి వాడైనను ప్రామాణికుడైన గురువు నిర్దేశంతో ఆధ్యాత్మిక సంస్కారము పొందినచో బ్రాహ్మణత్వమునందు పూర్ణతను పొందగలడని శ్రీల సనాతన గోస్వాముల వారు హరిభక్త విలాసం నందు పేర్కొనిరి. అనగా దేహ మార్పు యొక్క అవసరము లేకనే బ్రాహ్మణునిగా అగుటకు గల విధానమునందు లేదా నిజ శరీరముతోనే భగవద్ధామమును చేరుటయందు ప్రత్యక్ష నిర్దేశమే అత్యున్నత ముఖ్యాంశమై ఉన్నది. ఈ సత్యమును ధృవీకరించుటకై హీ అను పదము ప్రయోగింపబడినదని శ్రీల జీవ గోస్వాముల వారు పలికి ఉన్నారు. కనుకనే ఈ విషయమున ఎట్టి సందేహము లేదు. క్రమ పద్ధతిలో అనన్యముగా భక్తియుక్త సేవను ఓనర్చువాడు త్రిగుణ సంపర్కమును దాటి బ్రహ్మభూత స్థితికి చేరునని పలికిన శ్రీకృష్ణ భగవానుని వచనముల ద్వారా భగవద్గీత సైతము శ్రీల జీవ గోస్వాముల వారి ఈ వచనముని నిర్ధారించి ఉన్నది. అదే భక్తిచో బ్రహ్మభూత స్థితి మరింత పురోగతిగా చెందినప్పుడు భక్తుడు దేహమును మార్చిన అవసరం లేకుండగానే పరమ ఆధ్యాత్మిక లోకమైన గోలోక బృందావనమును చేరగలడును అనుటలో ఎట్టి సందేహము లేదు. సత్స్వరూపముతోనే శ్రీకృష్ణ భగవానుడు స్వధామునకు మరలిన సందర్భమున ఈ అంశమును మనము చర్చించి ఉన్నాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తరు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇక్కడ పాండవులు ఎలా భగవంతుని సన్నిధికి చేరినారని ఈ శ్లోకం చెబుతుంది. నిరంతర భక్తియుత స్మరణము శుద్ధ చైతన్యము ద్వారా పాండవులు ఆదినారుడైన శ్రీకృష్ణుని పాలించి ఆధ్యాత్మిక జగమునకు పొందగలరు. ఎట్లా వాళ్ళు గోలోక ఆధ్యాత్మిక జగమునకు వెళ్ళినారు? భౌతిక కల్మషం ఎటువంటి లేదు కాబట్టి, అంటే వాళ్ళకు ప్రాపంచిక భోగాలు భాగ్యాలు అవన్నీ అవసరం లేదు. మహాభారత యుద్ధంలో కూడా ఏమడిగినారు? క్షత్రులం కాబట్టి మాకు 5 ఊర్లు ఇవ్వండి. మాకు వాళ్ళకి ఎటువంటి ఎప్పుడు కానీ ఈ రాజ్యాల మీద వాటి మీద లేదు. అర్జునుడు ఏమన్నాడు? నాకు ఇవేమవద్దు అవన్నీ. సో వాళ్ళకు అటువంటి ప్రాకృత భోగభాగ్యాల మీద ఎటువంటి ఆసక్తి లేదు.
నిజ శరీరములతోనే పొందగలంటే వాళ్ళది ఏదైతే శరీరంలో ఉన్నాయో ఆ శరీరంతోనే వెళ్ళినారు. మనం ఇప్పుడు మనం ఆధ్యాత్మిక ప్రపంచం వెళ్ళాలంటే ఇటువంటి భౌతిక దేహం ఉండదు. ఎందుకు భౌతిక దేహం ఎందుకు ఉండదు అంటే ఈ కల్మషం భౌతిక దేహానికి ఎఫెక్ట్. ఇది భౌతిక దేహానికి ఎఫెక్ట్ ఎట్లా వస్తుంది? ఎప్పుడైతే మనం ప్రాకృత విషయాల మీద ఎప్పుడైతే మనం కల్మషం, మన ఆత్మ అనేది ఎప్పుడైతే కల్మషం అవుతుందో దానివల్ల మనకి ఇటువంటి భౌతిక గుణములతో కలిగినటువంటి దేహం వస్తుంది. భౌతిక దేహం అంటే త్రిగుణములు, పంచభూతాలతో కలిగినటువంటి. కానీ పాండవులు మాత్రం వాళ్ళైతే నిరంతర భక్తియుత స్మరణం చే శుద్ధ చైతన్యము ద్వారా ఉన్నారు కాబట్టి అనన్య చిత్తముతో వన్ పాయింటెడ్ అటెన్షన్, వ్యవసాయాత్మిక బుద్ధి ఏకే కురునందన్. భాష్యంలో కూడా ప్రభుపాదులు ఏం చెప్పినారు? త్రిగుణములతో నుండి బయటపడే. త్రిగుణములు అంటే ఏంటివి? సత్వగుణము, రజోగుణము, తమోగుణం. భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్తాడు? కొన్ని విషయాలు అనేటివి రజోగుణం, తమోగుణంలో ఉంటాయి. మనం ఏమంటాం? నో ఆనియన్, నో గార్లిక్ అంటారా లేదా? అప్పుడు అందరు ఏమంటారు? ఆనియన్ మంచిదే కనుక, శరీరానికి మంచిదే కదా అంటారు. లేకపోతే ఈ నాన్ వెజిటేరియన్ మాంసాహారం కూడా ఏమంటారు? దానిలో ఆ ప్రోటీన్ ఉంది, ఈ ప్రోటీన్ అంటారు. తినండి బాగుంటుంది, మంచి బలం వస్తుంది. కానీ మనం ఏం చెప్తాం? మేము వెజిటేరియన్ కాదు, నాన్ వెజిటేరియన్ కాదు. భగవంతుడు ఏం చెప్పినాడు భగవద్గీతలో? భగవంతుడు ఏదైతే మనకు శాస్త్రాలు ఏదైతే సంబోధించినాయో అవి మాత్రమే మనం ఫాలో అవుతాం. అట్లాంటి ఎన్నో జంతువులు కూడా ప్రభుపాద ఏమంటాడు, ఎన్నో జీవరాశులు కూడా వెజిటేరియన్, ప్యూర్ వెజిటేరియన్. సో మనకు దాంతో సంబంధం లేదు. ఏదైతే భగవంతుడు భక్తి మనకు శాస్త్రంలో చెప్పినారో, గురు సాధు శాస్త్రం ఏదైతే మనకు రికమెండ్ చేసినారో మనం అదే తీసుకుంటాం. సో త్రిగుణముల నుండి బయటపడడం అంటే ఏంటిది? త్రిగుణం నుండి బయటపడడం అంటే మరి ఈ ప్రపంచం మొత్తం త్రిగుణములతోటే ఉన్నది కదా, అంతేనా? మనం ఎక్కడున్నాం ఇప్పుడు? ఇప్పుడు మన క్లాస్ రూమ్ కూడా సేమ్ అదే త్రిగుణములతో నిర్మితమై ఉన్నది. పంచభూతాలు, అగ్ని, నీరు, గాలి, ఆకాశం. మరి మనం ఈ త్రిగుణం, మరి శాస్త్రం ఏమంటుంది? సగుణాన్ సమతీతి అయితాన్, 14.26 శ్లోకం. మాంచయో అవ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీతి అయితాన్ బ్రహ్మ భూయాయ కల్పతి. ఎవరైతే నిరంతర చిత్తముతో, అనన్య చిత్తముతో నిరంతర భక్తియుత స్మరణం ఎవరైతే చేస్తారో వారి త్రిగుణముల ప్రభావం నుండి బయటపడగలరు. మరి మన త్రిగుణముల ప్రపంచంలోనే ఉన్నాయి కదా, మరి ఎట్లా బయటపడతాం? మనం ఉన్నదే త్రిగుణములతో నిర్మితమైన ప్రపంచం. ఇప్పుడు షాపింగ్ మాల్ కూడా అదే సిమెంట్తో కడతారు, టెంపుల్ కూడా అదే సిమెంట్తో కడతారు, అంతేనే కదా. మరి అక్కడేమో మీరు అది మిమ్మల్ని బంధిస్తుంది. సినిమా హాళ్ళు, షాపింగ్ మాల్, ఈ క్లబ్లు జీవిని బంధిస్తాయి. బంధించడం అంటే తాళ్ళతోని కాదు, అటాచ్మెంట్, ఆసక్తి. మరి మనం గుళ్ళు కూడా వాటితోటే, భగవంతుని విగ్రహాలు కూడా 7 రకాల పంచలోహం అంటారు, కొందరు మార్బుల్తో కొడతారు, కొందరు ఫోటోలు, రకరకాలైన విధానంగా మన భగవంతుని మనం పూజించవచ్చు. మరి అది కూడా త్రిగుణములే కదా. మన ఏంటి త్రిగుణములతో నిర్మితమైన ప్రపంచంలో ఉండి మళ్ళీ త్రిగుణములతో ఎట్లా బయటపడాలి? బయటపడడం అంటే ఏంటిది? బయటపడడం అంటే ఇట్లా దూకడం కాదు. బయటపడడం అంటే సంబంధం, భగవంతుని ఇది ఇప్పుడు త్రిగుణములు అంటే ఏంటిది? మన భగవంతుని శక్తినే కదా. బిగ్ బ్యాంగ్ థియరీ అవన్నీ పక్కకు పెట్టండి. మన భక్తులం కాబట్టి భగవంతుని శక్తి అనుకుంటాం మనం. సో భగవంతుని శక్తిని ప్రభావం నుంచి ఎట్లా బయటపడు? అందుకనే మనకు
సంబంధం అనేది చాలా ముఖ్యం. సంబంధ అభిధేయ ప్రయోజనం. ఈ భగవంతుని శక్తితోటి మనం ఎటువంటి సంబంధం మనం కల్పించుకుంటాం అనేది చాలా ముఖ్యం. ప్రతిదీ భగవంతుని శక్తినే. ఆ భగవంతుని శక్తిని మనం స్వలాభం కోసం ఉపయోగించుకుంటున్నామా లేదా భగవంతుని సేవ లోపల ఉపయోగించుకున్నది ముఖ్యం. అదే సంబంధం. దాని నుండి బయటపడాలి. అంటే ఏ భావన నుండి బయటపడాలి మనం? పర్సెప్షన్. అంటే ఒక శక్తిని కానీ ఒక జీవి శక్తి కానీ లేకపోతే తటస్థ శక్తి కానీ మనకు ఉన్నటువంటి సంబంధం ఏంటి? మీ దగ్గర డబ్బు ఉండొచ్చు, పేరు ఉండొచ్చు, ప్రఖ్యాతులు ఉండొచ్చు, రకరకాల శక్తులు ఉంటాయా లేదా? అన్ని శక్తులకు మేము చూసినట్లయితే సేమ్ అదే భగవంతుని యొక్క 6 శక్తుల రకరకాలైన వాటిని మనం ఈ ప్రపంచంలో చూస్తాం. కొందరికి డబ్బు కావాలి, కొందరికి పేరు కావాలి, ప్రెస్టీజ్ చాలా ఇంపార్టెంట్ కొందరికి, అంతేనా? పరువు, డబ్బు అని వాళ్ళకు సంబంధాలు. కొందరికి అందం చాలా ఇంపార్టెంట్, కొందరికి శక్తి, జిమ్లో గంటలు ఎక్సర్సైజ్ చేస్తారు, మజిల్స్ పెంచుకుంటారు. ఇప్పుడు ఒలింపిక్స్ అయితేనే కదా, ప్యారిస్లో ఒలింపిక్స్ ఏం చేస్తారు? జిమ్నాస్టిక్స్, రన్నింగ్, షూటింగ్, ఇవన్నీ ఒక రకాలైనటువంటి వాళ్ళకి ఏంది ఆ మెడల్ ఇచ్చేది ఎంత ఇస్తారు మీకు? మెడల్ అంటే మాదా ఒక చిన్న పథకం ఇస్తారు, అంతేనా? కానీ దాని నుండి పేరు ఎంత వస్తుంది వాళ్ళకు? చాలా పేరు వస్తుంది. వాళ్ళతో అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి. సపోజ్ ఎవరైనా గెలిచినానికి వాళ్ళతో చాలా కంపెనీలు వాళ్ళు ఎంబడి పడతారు. మా అడ్వర్టైజ్మెంట్లో విన్నాను. ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్లు చూసి మనం ప్రభావితంగా అవుతాం కదా. ఇదే త్రిగుణముల ప్రభావం అంటే. మన ఏదో హీరో కానీ హీరోయిన్లు కానీ లేకపోతే అత్యంత శక్తివంతులైన వాళ్ళని చూసి మనం కూడా ప్రభావితం అవుతాం. వాళ్ళ లెక్క సంపాదించాలి, వాళ్ళ లెక్క, ఇదే ఇన్ఫ్లుయెన్స్ అన్నట్టు. సో త్రిగుణంలో నిర్మితమైన ప్రపంచంలో ఉండి త్రిగుణాలతో బయటపడడం ఎట్లా? చాలా క్లిష్టమైన సమస్య కదా ఇది. మనం ఉన్నదే ఆ ప్రపంచంలో. అంటే బయటపడడం అంటే సరైన సంబంధాన్ని ఏర్పరచుకోవడం. భక్తుని యొక్క దృక్కోణం ఎట్లా ఉంటుంది? ఇది భగవంతుని శక్తి కాబట్టి ఎవరి ఓనరు? భగవంతుడి శక్తి కాబట్టి ఈ శక్తిని కూడా భగవంతుని యొక్క సేవ లోపల నియోగించవలెను. చాలా సింపుల్ ఫార్ములా, కానీ దీన్ని చేయడం చాలా కష్టం. చాలా వినడానికి చాలా సులభంగా ఉంటుంది. ఎందుకు కష్టం? ఎందుకు కష్టం అంటే ఆ శక్తిని జీవి ఏమనుకుంటుంది? నేను ఓనర్ను, నా స్వలాభం ఉపయోగించుకోవాలి, నాకు ఇందులో కమిషన్ ఏంటిది? అటువంటి భావన అనేది బయటపడడమే మనం చేయాల్సిన, మన కృష్ణ చైతన్యం లోపల మొదటి మెట్టు ఏంటిది? మనం చేయాల్సింది సరి అయిన సంబంధాన్ని ఏర్పరచుకోవడం. అందుకే భగవంతుడు మనల్ని, మీరు కృష్ణ చైతన్యంలో మిమ్మల్ని ఏమైనా అంటున్నారా? మీరు ఏం తినొద్దు, లేకపోతే మనం తాగొద్దు, మనం ఇంతకుముందు లెక్క ఋషులు లెక్క 100 సంవత్సరాలు తపస్సు చేయలేవు అన్నారు కదా మిమ్మల్ని. ఏమంటారు? జపం చేయండి, దాని తర్వాత కీర్తన చేయండి, నృత్యం చేయండి, డ్యాన్స్ చేయండి కీర్తన లోపల, దాని తర్వాత ప్రసాదం తీసుకోండి. బయట వాళ్ళు కూడా తిన్నారు. మన కృష్ణ చైతన్యం, మన ఇస్కాన్లో ఉన్నటువంటి ప్రసాదం వేరే తింటారు ఎవరైనా బయట కూడా. వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు. చెప్పండి మీరు 108 ఐటమ్స్ మేము ఇస్తామంటే 108 ఐటమ్స్ ఏముంటాయి అంటారు వాళ్ళు. సో కృష్ణ చైతన్యం లోపల మనకి ఏది లోటు లేదు. ఏదైనా లోటు ఉందా మీకు? ఏది లేదు. అది ప్రభుపాదుల యొక్క మ్యాజిక్. అది మీరు భక్తిని, ఇప్పుడు టీచరు స్టూడెంట్లకు ఏం చెప్తారు ఈ మధ్య? అది ప్లే స్కూల్ ఏమంటారు కదా. ప్లే స్కూల్ అంటే వాళ్ళకు బొమ్మలు ఇస్తారు, అది ఇస్తారు. వాళ్ళకి అసలు స్కూల్ అన్నట్టు తెలియదు. అది స్కూల్ అన్నట్టు తెలియదు కాబట్టి ప్లే స్కూల్ అంటారు. సో వాళ్ళకి ఏంటంటే చాలా చిన్నవాళ్ళు కాబట్టి ఆటల లోపల నిమగ్నమై ఉంటుంటేనే వాళ్ళకు ఒక రకమైన స్లోగా వాళ్ళకి ప్రొఫెషనల్ చేసేంత వరకు ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ అట్లా ప్లే స్కూల్ అంటారు. అట్లానే ప్రభుపాదుల వారు చూడండి,
కృష్ణ చైతన్యంలో భక్తులకు ఎటువంటి లోటు లేకుండా మనకు భక్తిని వాళ్ళు మనకు ఇచ్చినారు. చాలా కష్టం ఇది. మీరు డైమండ్ షాప్లో వెళ్ళాలంటే మీకు ఏం కావాలా? డబ్బు కావాలి. రాణిస్తారు లోపలికి. ఈ మధ్య ఏదో న్యూస్ వచ్చింది, మెట్రోలో షాపింగ్ మాల్లో నార్మల్ వేస్తే వాళ్ళని అలో చేయాలి. ఎందుకంటే వాళ్ళని చూసి మిగతా వాళ్ళ బిజినెస్ డౌన్ అవుతుంది వాళ్ళ భయం. అట్లనే మీరు నార్మల్ డ్రెస్ వేసుకొని పోయినారు డైమండ్ షాప్లో, అందరూ విచిత్రంగా చూస్తారా లేదు? ఎందుకు వచ్చినాడు విండో షాపింగ్ అన్నాడు. అటువంటిది మన దగ్గర భక్తిని మనం పాటించడానికి మనకు ఎటువంటి అర్హత లేదు యాక్చువల్గా చూస్తే. శ్రీకృష్ణ చైతన్య భక్తిని అంటే సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు మనం ప్రభుపాదులు ఏం చెప్పినాడు? నేను చెప్పింది చేస్తే మీరు బ్యాక్ టు హోమ్ బ్యాక్ టు హెడ్ గ్యారంటీ. భగవంతుని సన్నిధి చేరుకోవడం అనేది గ్యారంటీ. మనకేమైనా అర్హత ఉందా? మనకు ఏమి లేదు. మనమేమి మహాజనుల లెక్క కానీ ప్రహ్లాద్ మహారాజ్ ధ్రువ మహారాజ్ అయితే కాదు కదా. చిన్నప్పుడు మీరేమన్నా అన్నారా? ఇవన్నీ ఆడుకోవద్దు, భగవంతుని ఎప్పుడు స్మరణ చేయబడి అన్నారు ఎవరన్నా? అంత తెలిసిన తర్వాత కూడా మనం అనం. ధ్రువ మహారాజ్ లెక్క కాదు కదా. వాళ్ళ తండ్రి ఏమన్నారు, తల్లి ఏమో అన్నది. వాళ్ళ తల్లి అన్నది, నువ్వు నీకు కనుక చక్రవర్తి కావాలంటే నువ్వు హరి అనే వ్యక్తి ఉన్నాడు, అతను ప్రార్థిస్తే నువ్వు ముల్లోకాలను పొందగలవు. మరి ఆయన పోయినాడు, 5 సంవత్సరాల బాలుడు, క్రూర మృగాలు అడవి లోపల. మీరు బాత్రూమ్ కూడా ఒంటరికి వెళ్ళారు కొందరు అయితే, చీకటి ఉంటే. అమ్మ నాన్న కావాలి. ఇప్పటికి కూడా కొందరు భయపడతారు చీకటి అంటే. అటువంటి 5 సంవత్సరాల బాలుడు క్రూర మృగాలు వాటి మధ్య భయపడకుండా తపస్సు చేసినాడు. ఎటువంటి తపస్సు? చాలా కఠోరమైన తపస్సు. మనకైతే అటువంటి ఏం కాదు కదా. మనం సో మన 3rd గ్రేడ్ అంటే కలియుగంలో ఉన్న వాళ్ళని సుమందమతయో మందభాగ్య. మంద కూడా కాదు, సుమంద అన్నట్టు. మూర్ఖులు అంటే మూర్ఖులు అంటాయి. మరి మనకి ఏం అర్హత ఉన్నదని ప్రభుపాదులు గ్యారంటీ ఇచ్చినాడు. నేను ఏదైతే 4 నియమాలు, రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ పాటించి హరినామ జపం చేసి మీరు ప్రసాదం తీసుకొని కీర్తనలో ఉంటే మీకు బ్యాక్ టు హోమ్ బ్యాక్ టు బెడ్ గ్యారంటీ అన్నాడు. ఎట్లా అన్నాడంటే అది మన శక్తి కాదు, భగవంతుని అపారమైన కరుణ అన్నట్టు. భగవంతుని యొక్క అపారమైన కరుణ మన మీద, గురువుల యొక్క కరుణ. దానివల్ల మనకు అటువంటి అర్హతలు వస్తాయి, లేకపోతే మనకు రాదు. అందుకే మనం కూడా ఈ త్రిగుణములతో నిర్మితమైన ప్రపంచం నుండి బయటపడడం మన వల్ల సాధ్యం కాదు అది. అందుకే శ్లోకే ఏముంది, మయాధ్యక్షేన ప్రకృతి శ్వేతేన చరాచరం. ఈ త్రిగుణములకు అధిపతి ఎవరు? భగవంతుడు. సో ఈ త్రిగుణముల ప్రభావం నుండి బయటపడాలంటే మనం మళ్ళీ త్రిగుణముల యొక్క అధిపతి ఓనర్కే మన సరెండర్ కావాలి. అంతే తప్పించి ఇప్పుడు ప్రపంచం ఏం చెప్తుంది, మీకు రిలాక్స్ కావాలన్నా అటు వెళ్ళండి ఇటు వెళ్ళండి, మందు తాగండి, అది తినండి, రిక్రియేషను, ఇవన్నీ శాశ్వతమైన పరిష్కారం కాదు. ఎంతమంది మందు తాగిన వాళ్ళు చాలా రిలాక్స్డ్గా ఉన్నారు? ఎంతమంది వెకేషన్ పోయిన వాళ్ళు అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయా? పెద్ద బిల్లులే వస్తాయి మీకు. ఇవన్నీ శాశ్వతమైన పరిష్కారం లేదు వీటికి. ఇంటాక్సికేషన్ అన్నట్టు ఇవన్నీ ఇంకా మిమ్మల్ని బంధిస్తాయి ప్రపంచానికి. కానీ మనం ఏమంటాం? కృష్ణ చైతన్యులు ఏమంటారు? ఎవరైతే త్రిగుణముల యొక్క, ఇప్పుడు మన త్రిగుణముల యొక్క ప్రభావాన్ని ఎందుకు లోనుపోయి, ఎందుకంటే ఆ త్రిగుణములను మన స్వలాభాపేక్ష కోసం జీవి అయితే ఎప్పుడైతే అనుకుందో అప్పుడు మనం త్రిగుణముల చేత బంధింపబడ్డాం. ఎప్పుడైతే మనం ఆ భావన నుండి బయటపడతామో, ఈ శక్తి కానీ ప్రతి భగవంతుడికి సంబంధించినది, భగవంతుని సేవ లోపల మాత్రమే నియోగించాలి అని ఎప్పుడైతే భావన మనం బలపరుచుకుంటామో పదే 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 పదే. అందుకే ఇక్కడ ఏమన్నారు? అనన్య చిత్తము నిరంతర భక్తియుత స్మరణ. మరి నిరంతరం ఎట్లయితుంది?
మనం టెంపుల్లో లోపల ఉన్నప్పుడు మనకు అందరు భక్తులు ఉంటారు, చుట్టుపక్కల వాటిని చూసేసరికి మనకు ఒక అట్మాస్ఫియర్ ఉంటుంది. మీరు బయటికి వెళ్ళినారనుకోండి, చాలా కష్టం. బయట ప్రపంచం అడవి కంటే డేంజర్. కనీసం అడవుల క్రూరమృగాలు ఏం చేస్తాయి? క్రూరమృగాలకు ఆకలింది అనుకో, దాడి చేస్తే తింటే పోతాయి. చాలా యాక్చువల్గా చూడాలంటే క్రూరమృగాలు చాలా అమాయకులు అంటే ఆకలైందా తింటే, లేదా వాటికి డిస్టర్బ్ చేయకుంటే చాలు, అంతే. కానీ బయట ప్రపంచం అట్లా కాదు. మిమ్మల్ని 24 గంటలు మిమ్మల్ని ఎలా ఉపయోగించుకోవాలని చూస్తే, ఇక్కడ ఇది చూడండి, ఇది ఎంత స్టార్క్ డిఫరెన్స్. ఇక్కడ సంబంధాలు ఎట్లుంటాయి భౌతిక ప్రపంచం లోపల. మనల్ని ఇదంతా ట్రాన్సాక్షన్ బేస్డ్ ప్రపంచం అన్నట్టు, అంటే స్వలాభం కోసం, లేకపోతే సో అందుకనే బయట ప్రపంచం అరణ్యం కంటే చాలా డేంజర్, అడవి కంటే డేంజర్. సో మరి ఎట్లా? మరి మీరు త్రిగుణములతో ఉన్న ప్రపంచంలో ఉన్నారు, త్రిగుణముల ప్రభావం నుండి బయటపడాలి. అది ఎలా సాధ్యం అంటే నిరంతర భక్తియుత స్మరణ. మీరు ఏది తిన్నా కూడా ప్రసాదమే తీసుకోవాలి, ఏది ఆలోచించినా కూడా భగవంతుని గురించి ఆలోచించాలి. దీనికి పర్ఫెక్ట్ ఉదాహరణ ఎవరు? అంబరీష్ మహారాజ్ ఏంది? 7 ద్వీపాలకు అధిపతి. ఒక ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్లకు కాదు, మొత్తం భూగోళానికి ప్రపంచం. చూడండి ఎంత శక్తి ఉంటుంది ఆయన దగ్గర. సేవకురాళ్ళు, మహళ్ళు, అంతఃపురాలు, అంతా దాని ఒక మాట లోపల అంతా. కానీ అంబరీష్ మహారాజుకు తెలిసిన నిజం ఏంటిది? ఈ ఒపులెన్స్, ఈ శక్తి అంతా అశాశ్వతం. అశాశ్వతం ఎందుకు? అశాశ్వతం అంటే ఊహాలోకం కాదన్నాడు. ఊహాలోకం కాదు. అశాశ్వతం అంటే ప్రళయం వచ్చినప్పుడు భగవంతుడు తీసుకుంటాడు, మళ్ళీ సృష్టి అయినప్పుడు భగవంతుడు ఇస్తాడు. ఆ టైం దాన్ని బట్టి అశాశ్వతం. మళ్ళీ ఇంకొకటి ఏంటిది? మనం నిజమైన అధిపతి కాదు. దేనికి? ఈ శక్తికి మనం నిజమైన అధిపతి కాదు. టెంపరరీ. మీకు డబ్బు ఉన్నా కూడా, ఆరోగ్యం ఉన్నా కూడా, అందం ఉన్నా కూడా, ఏదున్నా సరే, పేరున్నా, ప్రఖ్యాతులు ఏదైనా సరే, ఇదంతా దేహంతో ముడిపడి ఉన్నది. మీరు చాలా ఉండొచ్చు, లాస్ట్కు చివరి రోజులలో మీరు ఒక దగ్గర కూర్చోవలసిందా లేదా? టైసన్ చూడండి, టైసన్ మొహమ్మద్ అలీ అని ఒకడు ఉన్నాడు, గొప్ప బాక్సర్. అతను బాగా స్ట్రాంగ్ ఉన్నప్పుడు అందరూ ఓడించినాడు. ముసలైనళ్ళకి ఏమైపోయింది లాస్ట్కు? కనీసం గ్లాస్ నీళ్ళని కూడా పట్టుకోలేడు. పార్కిన్సన్. చూడండి ఏమైంది మీ శక్తి? ప్రకృతి ఏదైతే మీకు శక్తిని ఇస్తుందో ప్రకృతికి తెలుసు కూడా ఎట్లా తీసుకోవాలని. ఏదైతే ప్రకృతి మీకు శక్తిని ఇచ్చిందో అదే ప్రకృతి కాల ప్రభావం వల్ల మీ శక్తిని అంతా తీసుకుంటుంది. ఎందుకు? మీరు ఓనర్ కాదు. మీకు ఎందుకు ఇవ్వడం, ఎందుకు తీసుకోవడం? మరి ఎందుకు భగవంతుడు అంతా చేయాలి? ఎందుకు దేహాలు మార్చడము? మీకు ఒకటి ఇస్తాడు, మళ్ళీ తీస్తాడు, మళ్ళీ ఇస్తాడు, మళ్ళీ దేహం మారుకుంటూ పోతాడు. ఎందుకు? ఎందుకంటే మీకు మీ స్వతంత్రత, ఇప్పుడు మీ స్వతంత్రత ఉన్నది, దాన్ని భగవంతుడు ఎప్పుడో దాన్ని గౌరవిస్తాడు. మీ జీవి యొక్క స్వతంత్రం అనేది చాలా చాలా స్వీట్ అన్నట్టు. గులాబ్ జామ్ ఎట్లయితే స్వీట్ ఉంటుందో, ఇస్కాన్ బుల్లెట్ అంటారు కదా, ఎందుకు ప్రభుపాద బుల్లెట్ అన్నాడు? సో దానివల్ల వాళ్ళ యొక్క ఈ అటాచ్మెంట్ అని ప్రసాదం తీసుకున్నప్పుడు వాళ్ళ ఒకరికి మార్పు వస్తుంది, బుల్లెట్ అని. సో ఈ స్వతంత్రత, జీవి యొక్క స్వతంత్రతను భగవంతుడు ఎప్పుడు గౌరవిస్తాడు, ఫోర్స్ఫుల్గా వద్దు అతనికి. మన జీవి ఏం చేస్తే స్వతంత్రతను, ఆ సూక్ష్మ స్వతంత్రతను ఇది నాది, అది నాదని ఒక అబద్ధమైన భావనను మనం ఏర్పరచుకుంటాం. అందుకే చూడండి,
ఈ భావన అనేది చాలా చాలా ఇంపార్టెంట్. భక్తి ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి? భక్తి ఎప్పుడు మీరు హయ్యర్ టేస్ట్ తోటి లోయర్ టేస్ట్ను మీరు జయించాలి. ఇంద్రియాలు ఉంటాయి, మనసు ఉంటుంది, దాని తర్వాత ఈగో ఉంటుంది, దాని తర్వాత ఆత్మ. సో ఆత్మానందంతో మీరు ఈ లోవర్ టేస్ట్లను మీరు కాంకర్ చేయాలి. మీ ఇంద్రియాలు ఏమంటాయి? అది తిను, ఇది తిను, ఆకలి అవుతుంది కదా, ఒకటే రోజుగా ప్రసాదం ఎందుకు, తినొచ్చులే ఏం కాదు, లేకపోతే అటు వెళ్ళొచ్చు, ఇటు ఈ క్రియేషన్ అని ఇంద్రియ ఆనందంలో నిమగ్నం అయిపోతుంది. అప్పుడు మనం ఏం చేయాలి? భక్తి యొక్క భావనతోటి మన ఇంద్రియాలను కాంకర్ చేయాలి. అది కూడా కష్టం. ఎందుకు కష్టం? మీరు ఎన్నిసార్లు అనుకోలేరు. మీరు జపం బాగా చేయాలి, బాగా ఆధ్యాత్మికంగా నేను ఇంప్రూవ్మెంట్ ఉండాలి, కానీ అప్పుడప్పుడు ఓడిపోతాం మనం. అప్పుడప్పుడు కాదు, చాలాసార్లు. ఎందుకు? ఎందుకు? అంత ఉంటుంది జ్ఞానం, అంత ఉండదు, అంత కరెక్ట్ మీకు తెలుసు. ఎందుకంటే యొక్క ఇంద్రియ వేగాలు అనేది చాలా చాలా బలంగా ఉంటాయి అన్నట్టు. మీ యొక్క ఇంద్రియ వేగాలని ఉంటాయి. ఇంద్రియ వేగాలు అంటే మీ కంటికి ఏమనిపిస్తుంది? టీవీ చూడాలనిపిస్తుంది, లేకపోతే అది చూడాలి, ఇది చూడాలి. మీ ముక్కుకి అంటే మంచి స్మెల్ వస్తుంది. దాని తర్వాత మీ నాలుకకి ఏంటిది? అది టేస్ట్ చేయాలి, ఇది టేస్ట్ చేయాలి, అది తినాలి. ఈ ఇంద్రియ వేగాలు అనేది చాలా ఫోర్స్ఫుల్ అన్నట్టు. పెద్ద పెద్ద ఋషులు, యోగులు కూడా అందరూ కూడా ఓడిపోయినారు. పెద్ద పెద్ద ఎంత నియంత్రణ ఉన్నా కూడా ఇంద్రియ వేగాలని చాలా డేంజర్. చూడండి ఎంత మరి ఎట్లా, ఎందుకు ఈ క్లిష్ట పరిస్థితులన్నీ? ఒకటేమో మనం త్రిగుణములతో నిర్మితమైన ప్రపంచంలో ఉన్నాం. త్రిగుణముల ప్రభావం నుంచి బయటపడాలంటే ఇంద్రియాలతో పనిచేయాలి. ఇంద్రియ వేగాలు మనని కంట్రోల్, మన నియంత్రణ కోల్పోతాను. ఎట్లా మరి? మన దగ్గర శక్తి లేనప్పుడు సపోజ్ ఒక ఏమైనా కుక్కనో మెమటను మీరేం చేస్తారు? మీరు అప్పుడు అమ్మ నాన్న అంటారా లేదా? ఒకప్పుడు మీరు నిస్సహాయ పరిస్థితుల్లో మీరు ఏం చేస్తారు? నిస్సహాయ పరిస్థితులు ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారు? ఇంకొకరి శక్తి మీద ఆధారపడతారు, అంతే. సో మనం ఏం చేయాలి? ఈ ఇంద్రియాలకు అధిపతి ఎవరు? హృషికేశన్. దాన్ని ఏమంటారు? దాని యొక్క పెద్ద అంటే సరెండర్. సో ఇట్లా చిన్న చిన్న స్టెప్లతోటి మనం భక్తి లోపల ముందుకు పోవాలి. ఈరోజు సరెండర్ ఒక 1% ఉన్నది అనుకోండి, రేపు 2% చేసుకోవాలి. మీరు ఆ భావనను పెంపొందించుకోవాలి. ఎప్పుడైతే మీరు ఆధ్యాత్మిక భావనను పెంపొందించుకుంటామో అప్పుడు మీకు స్లోగా మనకు ఇంద్రియాల మీద నియంత్రణ వస్తుంది. ఇంకొకటి మనం ఏం చేయాల్సిందంటే ఇంద్రియాలను మీరు బాగా భక్తి లోపల యోగించాలి. లేకపోతే ఇంద్రియ వేగాలు ఏం చేస్తాయి? మిమ్మల్ని మీరు వేరే దగ్గర మిమ్మల్ని డైవర్ట్ చేస్తాయి. ఎందుకంటే ఎందుకు అసలు వేగం అనేది ఎక్కడ వస్తుంది? ఇప్పుడు మనం అంటాం కదా ఇంద్రియ వేగం అంటాం కదా, ఎక్కడి నుంచి వస్తుంది ఇంద్రియ వేగం? ఈ ఇంద్రియాలు, మనస్సులు ఇవన్నీ మ్యాటర్. ఇప్పుడు ఇంద్రియాలు అంటే ఏంటిది? కళ్ళు, ఇవంటే ఫ్లెషే కదా, మాంసమే కాదు. మరి మాంసానికి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? మీ ఇంద్రియాలు ఉన్నాయి, మనసు ఉన్నది. మనసు అంటే పోతుంది, మీరు ఈ దేహం నుండి ఇంకో దేహం పోతారు, దేహాలు మారుతూనే ఉంటారు. మరి ఈ మాంసానికి శక్తి ఎక్కడి నుండి వచ్చింది? మాంసానికి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఆత్మ ఇస్తుంది మీకు శక్తి. మీ దేహానికి ఎక్కడి నుంచి పవర్ వస్తుంది? మీ దేహానికి పవర్ వచ్చేది ఆత్మ నుండి. చనిపోయిన శరీరానికి బతికున్న శరీరానికి ఏం తేడా? మరి మీ ఆత్మ ఉన్నది కాబట్టి మీ ఇంద్రియాలకు పవర్, మీ ఇంద్రియాలకు వేగం. కానీ కారణం ఎవరు?
ఆత్మ యొక్క భావన అనేది, ఆత్మ యొక్క భావన మీ ఇంద్రియాలకు పోయి కూర్చున్నది. ఆ భావన ఏంటిది? స్వతంత్రంగా ఆనందించుకోవాలన్నాడు. ఆ భావన ఏంటిది? స్వతంత్రంగా ఆనందించుకోవాలి అనుకోవడము. భక్తికి విరుద్ధంగా ఆనందించుకోవడం, ఇతర వ్యక్తుల మీద, ఇతర వస్తువుల మీద ఆధిపత్యాన్ని భావించాలి. ఇది భావనలు. ఇవి భక్తికి వ్యతిరేకమైన భావనలు అన్నట్టు. ఎప్పుడైతే భక్తి యొక్క వ్యతిరేకమైన భావనలు ఆత్మ నుండి ఆ శుద్ధమైన కాంటామినేటెడ్ కాన్షియస్నెస్ ఎప్పుడు ఉన్నదో, ఆ కాన్షియస్నెస్ అనేది మీ ఇంద్రియాల లోపల ఆల్రెడీ సెటిల్ అయిపోయింది. ఆల్రెడీ సెటిల్ అయింది. అందుకే ఇంద్రియ వేగాలు స్పాంటేనియస్గా వస్తాయి. మీకు తెలియకుండానే మీ ఇంద్రియాలు మిమ్మల్ని దూరం చేస్తాయి. అప్పుడు అది అంత తర్వాత అనుకో, అయ్యో ఇట్లా అనుకోలేదే, నేను టెంపుల్కి పోదాం అనుకున్నా కానీ నిద్ర వచ్చింది. సో అదే ఎవరన్నా నాకు 1 కోటి రూపాయలు ఇస్తాను, మరి మీరు వెళ్తారా లేదా? అసలు అనగా మీకు నిద్ర ఉంటుందా అసలు? సపోజ్ మీకు 104 డిగ్రీ జ్వరం వచ్చింది, ఒకరు ఫోన్ చేసినారు, రండి 1 కోటి రూపాయలు మీరు వస్తేనే ఇస్తా అంటే మీరు వెళ్తారా లేదా? జ్వరం వచ్చిందా, ఏం కాదు, ట్యాబ్లెట్ వేసుకో, పారాసిటమాల్, డోలో 2 వేసుకో, 4 తడిగుడ్డ కట్టుకో, చేయి ఫటాఫట్ కారు ఓలా బుక్ చేయి. చూడండి ఎంత బ్రెయిన్ పనిచేస్తుంది మీకు. మీ బ్రెయిన్ అన్ని అలైన్మెంట్ వస్తాయి. ఎందుకు? భావన అనేది బలీయంగా ఉన్నది. ఏంటా భావన? ఈ డబ్బు వస్తే నేను కారు కొనుక్కుంటా, ఇల్లు కొనుక్కుంటా, బంగారం కొనుక్కుంటా, బంగారం కొనుక్కుంటా, ఇంటోళ్ళకి చూపిస్తా, పక్కలో చూపిస్తా. ఇంకా ఎంత మిమ్మల్ని ఆత్మ మిమ్మల్ని ఎట్లా మోసం చేస్తుంది అంటే, ఈ డబ్బుతో నేను భక్తి లోపల అట్లా కూడా ఇంకా డేంజర్. అటువంటి ఆలోచనలు వస్తాయి. చూడండి ఎంత ఇటువంటి భావనలు మన లోపల బలీయంగా ఉన్నాయి. స్వతంత్రంగా ఆనందించు అటువంటి భావనలు ఎప్పుడైతే బలీయంగా ఉన్నదో, ఆ భావనల యొక్క శక్తి అనేది మీ ఇంద్రియాల లోపల డిపాజిట్ అయిపోయింది. మరి ఎట్లా చాలా క్లిష్టమైన పరిస్థితి కదా మనది. ఒక దిక్కేమో ప్రపంచంలో ఉండాలా, ఈ ప్రపంచం నుంచి బయటపడాలి. ఇంద్రియాలు ఉన్నది, ఈ శరీరం నుంచే మనం ఆత్మహత్య చేసుకోలేం కదా. కొందరు ఆత్మహత్య పరిష్కారం అనుకుంటారు, అది కాదు. దేహంలో ఉండాలి, మళ్ళీ దేహం నుంచి బయటపడాలా. ఎందుకంటే వీటన్నిటికీ కారణం ఎవరి సమస్యలకు కారణం? మీరే. ఈ సమస్యను సృష్టించుకున్నది ఎవరు? ఆర్టిఫిషియల్. ఎప్పుడైతే ఆర్టిఫిషియల్గా మనం ఆనందించాలనుకున్నప్పుడు భగవంతుడు ఏం చేసినాడు? ప్లాస్టిక్ బాడీ ఇచ్చినాడు. ఓకే, నువ్వు ఆనందించాలి, తీసుకో. మాంసం శరీరం తీసుకో, 100 సంవత్సరాలు బతుకుతావు, మళ్ళీ దేహం మారుతావు. ఇంకోటి ఇట్లా కోరికలు ఎంబడి మన ఏది ఆనందం అనేది ఇల్యూజన్. అందుకే మనం చేయాల్సింది చాలా సులభమైన భక్తి అనేది, చాలా సులభం, చాలా కాంప్లికేట్ కాదు. మీ దగ్గర ఉన్నటువంటి శక్తిని, మీ దగ్గర ఉన్నటువంటి తెలివిని కానీ ఏదైనా భక్తి యొక్క సేవ లోపల ఉపయోగించాలి. చాలా సింపుల్. నా దగ్గర డబ్బు లేదు, నా దగ్గర తెలివి లేదు, నా దగ్గర అది లేదు, నాకు మాట్లాడడానికి రాదు, నాకు ఇది లేదు, నాకు అది ఉంటే బాగుండే, ఇది ఉంటే బాగుండే, ఇవన్నీ పక్కకు పెట్టేసి మీ దగ్గరే ఉంది. అట్లా మనం ఎప్పుడైతే భావనను బలీయంగా పంచుకొని ఇటువంటి భావనలు బలీయం చేసుకోవాలి. మనం లోపల మనల్ని మనం కంటెంప్లేట్ చేసుకోవాలి. చూడండి, ఇటువంటి అశాశ్వతం కదా. అంబరీష్ మహారాజ్ చూడండి, 7 లోకాల మొత్తానికి అధిపతి. కానీ ఏం చేసినాడు? ఆలోచించినప్పుడు భగవంతుని గురించి, నడిచినప్పుడు భగవంతుని దగ్గర, తిన్నప్పుడు ప్రసాద్, తాగినప్పుడు ప్రసాద్, అన్నిటికీ కూడా భగవంతుని ఇన్వాల్వ్ చేసినాడు. అంత ఐశ్వర్య భోగ ఐశ్వర్యం ఉన్నప్పటికీ కూడా దాన్ని బంధించలేదు. ఆ ఐశ్వర్యం అనేది తనని బంధించలేదు.
ప్రభుపాద ఏం చెప్తాడు, పెద్ద స్కై స్క్రబర్ కడతారు కొందరు, వాటి మీద బాగా అటాచ్మెంట్, అయ్యో నా బిల్డింగ్ అని. నెక్స్ట్ జన్మ ఏమవుతారు, అదే బిల్డింగ్లో ఎలుకలు అవుతారు. ఎందుకు? అటాచ్మెంట్ ఉన్నది కదా బాగా. అట్లా భగవంతుడు అట్లా దేహాలు ఇస్తాడు మనకు కావాలి అవి కాదు కదా. అందుకే మన దగ్గర శక్తి ఉన్నదో మన ఎటువంటి భావనలు ఏం పంపించు, ఇది అశాశ్వతము. దీనికి అసలైన ఓనర్ ఎవరు? భగవంతుడు. సో ఓనర్కు ఎవరైతే ఓనర్ ఉన్నాడో, నాకు టెంపరీగా శక్తి వచ్చింది, నాకు ఇంత డబ్బు ఉన్నది, ఇంత ఐశ్వర్యం, ఇంత తెలివి ఉన్నది, దానితోటి మీరు భగవంతుని సేవలో నిమగ్నమై ఉండాలి. చాలా సింపుల్. అందుకే చూడండి, దూర్వాసముని ఏం చేసినాడు, వచ్చినప్పుడు నువ్వు ఏకాదశి వ్రతం భంగం చేసినావు, నేను యమునా నదికి పోయి నన్ను స్నానం చేస్తాను, కానీ నాకు తెలియకుండా నువ్వు అంటాడా, పాస్ట్ టైం ఉన్నదా లేదా? అప్పుడు అంబరీష్ మహారాజ్ శిక్షించడానికి అతను ఒక సృష్టిస్తాడు, ఒక భూతాన్ని. కానీ అంబరీష్ మహారాజుకు భగవంతుడు ఏమిస్తాడు? సుదర్శన చక్రాన్ని ఇస్తాడు. ఎందుకు? తన భక్తుని ఎప్పుడు కాపాడడానికి, రక్షించడానికి. సుదర్శన చక్రం దూర్వాసముని పడుతుంది. అక్కడ వెళ్తాడు, బ్రహ్మ దగ్గరికి వెళ్తాడు, శివ దగ్గరికి వెళ్తాడు, స్వర్గంలోకి వెళ్ళి ఎవ్వరు అంటారు, ఏమంటారు? అయ్యో, అతను ఒక జస్ట్ కనుబొమ్మతోటే సృష్టిని చేస్తాడు, సృష్టిని విధ్వంసం చేస్తాడు. అటువంటి వ్యక్తి నుంచి నేను కాపాడలేము. బ్రహ్మ విష్ణు లాస్ట్కి ఏమంటాడు, ఎవరైతే భక్తుని నీవు అపరాధం చేసినావు, అదే భక్తుని దగ్గరికి వెళ్ళి శరణు కోరాలి నువ్వు. మళ్ళీ దూర్వాసముని వస్తే అప్పుడు అంబరీష్ మహారాజు క్షమిస్తాడు. ఇప్పుడు భగవంతుడు ఏమంటాడు, నేను పూర్తిగా నా యొక్క భక్తుల యొక్క నియంత్రణలో ఉన్నా. ఏమంటాడు భగవంతుడు? నేను పూర్తిగా నా భక్తుల యొక్క నియంత్రణలో ఉంటాను. ఇంకా అంత కూడా కాదు, భక్తులను విడిచిపెట్టండి, భక్తుల యొక్క ప్రేమకు నేను లొంగిపోతా. భక్తుల యొక్క భక్తులు. సపోజ్ మీరు అంబరీష్ మహారాజు మీరు సర్వెంట్ అనుకోండి, మీరు కూడా భగవంతునికి ప్రియం. అంత శక్తివంతమైన భగవంతుడు, సర్వశక్తులను, అతని శక్తికి అంతులేదు. కానీ అతను ఎవరి నియంత్రణలో ఉన్నాడు? అటువంటి భగవంతున్నే మనం మోసం చేయడానికి ప్రయత్నించిన, అటువంటిప్పుడు మాయ ప్రకృతి ఊకుంటుందా? అందుకే మనని బంధించేసింది. ఎట్లా బంధించింది? త్రిగుణములతో బంధించింది మనల్ని భావనలతో బంధించింది. ఇది నాది, నేను సర్వం, నేను స్వతంత్రుడిని, నేను స్వతంత్రాలని, నేను ఎంజాయ్ చేయాలి, భక్తి లేదు, ఏం లేదు, ఇటువంటి భావనలతోటి మనల్ని బంధించింది. వాటికి అగెనిస్ట్గా ఏం చేయాలి మనం? నేను సేవకుడను, నాకు ఈరోజు మీరు భక్తి లోపల కూడా అప్పుడు మీకు ప్రోగ్రెస్ ఉంటుంది. భక్తి లోపల కూడా మిమ్మల్ని మాయ టెస్ట్ చేస్తుంది, మిమ్మల్ని కొంచెం మీకు సక్సెస్ వస్తుంది. ఏదో చేస్తారు మీరు, అది కర్మతోటి ఏదో సక్సెస్. అప్పుడు మనకు అప్పుడంలో కూడా కొంచెం ప్రౌడ్ అవుతాం మనం, నేను అది చేసినని. నన్ను ప్రభు అంటలేదు, నన్ను మాతాజీ అంటలేదు, ఆమె కొత్త ఆమె నన్ను అడుగుతలేదు అంటలేదు. చూడండి, మనకి ఎప్పుడు మన భావనలు ఎట్లుంటారు? నియంత్రణ. ఆత్మకి ఏం కావాలి? ఆత్మకి ఎప్పుడైనా ఎవరైనా నియంత్రణకు వచ్చినప్పుడు చాలా స్వీట్ అనిపిస్తుంది. అటువంటి దాని నుంచి బయటపడాలి మనం. మీ దగ్గర బ్యాంక్ డిపాజిట్ ఒకవేళ ఉన్నాయనుకో, 5 కోట్లు అనుకో, ఎంత బాగా అనిపిస్తుంది మీకు. అబ్బా, నా డబ్బు నేను ఇష్టం ఉన్నట్టు ఆనందించవచ్చు. మీరు ఒక 5 మంది వచ్చినారనుకోండి, ప్రభు మాతాజీ అన్నారనుకోండి, మీకు నచ్చిందా లేదా? ఎవరికి నచ్చదు చెప్పండి? ఒక 5 మంది మీరు చెప్పినట్టు విన్నారనుకోండి, ప్రపంచం లోపల సరెండర్, మీరు ఏదంటే అది చేస్తారు. మీకు బాగా అనిపిస్తుందా లేదా? ఎందుకంటే ఆత్మకు ఆనందం, అది నియంత్రణ. శక్తి మీద నియంత్రణ కావాలి, వస్తువుల మీద నియంత్రణ. కానీ ఎప్పుడైతే మనం అనుకున్నాం అనుకోండి, ఇది అశాశ్వతము, ఇదంతా ఎవరు అసలైన ఉన్నారు, నాకు సక్సెస్ వచ్చిందా, భగవంతుడు ఇచ్చినాడు. ఫెయిల్యూర్ వచ్చిందా, భగవంతుడు ఇచ్చినాడు.
అసలు మీరు అడగనవసరం లేదు. నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది ఉంటే నేను బాగా భక్తి చేస్తా, అది ఉంటే బాగా భక్తి చేస్తా, నాకు ఆరోగ్యం ఉంటే నేను బాగుంటా, నాకు డబ్బు ఉంటే నేను బాగా సేవ్ చేస్తా. ఇవన్నీ ఇల్యూజన్. అసలు మనం అడగాల్సిన అవసరమే లేదు భక్తి లోపల. మీరు చేస్తూ ఉంటే మీకు త్రిగుణములు, మాయ, ప్రకృతి అన్నీ మీకు సరెండర్ అవుతాయి. ధ్రువ మహారాజు తను శ్వాస ఆపినప్పుడు మొత్తం అన్ని ప్రపంచం కూడా శ్వాస ఆగిపోయింది. జింకలు, అన్ని జంతువులు శ్వాస లేకుండా కొట్టుకుపోయినాయి. చూడండి నియంత్రణ. అది కేవలం భౌతిక నియంత్రణ, ఇంకా ఆధ్యాత్మికం కూడా కాదు. అది పవర్, అది ఆత్మ యొక్క పవర్ అన్నట్టు. సో మనకు భగవంతుడి శక్తిని ఇవ్వడం చాలా ఈజీ. భగవంతుడికి ఇవన్నీ కోట్లు, విగ్రహ, ఇవన్నీ డబ్బు, ఇవన్నీ చాలా తుచ్చం అతని ముందు. భూమి ఉన్నదా, భూమి లాంటి గ్రహాలు వందల వేల, అతను శ్వాస విడిచినప్పుడు వందల వేల గ్రహాలు వస్తాయి. శ్వాస విడిచినప్పుడు అన్నిలో. అటువంటి భగవంతుడి దగ్గరకు పోయి మనం నాకు 1000 రూపాయలు, నాకు 1 కోటి రూపాయలు, నాకు అందమైన భార్యని, భర్తని, మంచి ఇల్లుని, ఇవన్నీ ఎట్లా అనిపిస్తుంది చెప్పతానికి? తన భక్తిని అడుగు, ఇంకేమన్నా అడుగు. నాకు జపం బాగా కావాలి, ఈరోజు జపం బాగాలేదు, నాకు సరిగ్గా కావడం లేదు, కాన్సన్ట్రేషన్ ఉండడం లేదు, నాకు ఆసక్తి తగ్గిపోతుంది. ఇటువంటి కోరికలు అడగాల మన భగవంతుణ్ణి. ఎంతంటే ఎంత మీకు భోగ ఐశ్వర్యాలు ఉన్నాడో వేస్ట్. ఇక్కడ చాలా డేంజర్. అవన్నీ మిమ్మల్ని బంధిస్తాయి. అందుకే మనం ఎప్పుడైతే యుక్త వైరాగ్యం అనేది పాటించినాం అనుకో, ప్రతి శక్తిని కూడా నేను భగవంతునికి సేవ లోపల నియోగించాను అనుకున్నప్పుడు ఆటోమేటిక్ మీ లైఫ్ సక్సెస్. ఎందుకంటే భగవంతునికి తెలుసు మీరు ఏమి ఇవ్వాలా, ఏమి ఇవ్వకూడదు, ఏమి ఇవ్వకూడదు. మన డ్యూటీ మనం చేసినామా? పొద్దున జపం చేసుకున్నారా, మీరు చాంటింగ్ చేసినారా, మంచిగా దేవుని దర్శనం చేసుకున్నారా, ఒక ఆర్తి చేసినారా, కీర్తన చేసినారా, అప్పుడు మీరు ఒక కాన్స్టాంట్ లెవెల్ వచ్చినాక ఆటోమేటిక్గా భక్తి యొక్క ఫైర్ డిఫరెంట్. ఇంకా స్టార్టింగ్లో ఎట్లుంటుంది? స్టార్టింగ్లో వైరాగ్యం ఉంటుంది, ఇది అద్దు ఇవన్నీ మాయ. మీరు ఒక స్టేజ్కి ఒక రెగ్యులేషన్ పోయినాక ఆటోమేటిక్గా ఒక భక్తి యొక్క శక్తి వేరు. నువ్వు భగవంతుడికి అది చేయాలి, ఇవాళ 16 ఏకాదశి ప్రదర్శన చేయాలి, అది చేయాలి, ఫాస్టింగ్ ఉండాలి, నేను ఒకరికైనా మెచ్యూరిటీ మీకు వస్తుంది. దాని తర్వాత మీరు ఇంకా యాక్సిలరేటర్ అవుతారు. భక్తి లోపల మీ స్పీడ్ పెరుగుతుంది. కానీ మీరు స్పీడ్ వచ్చేంత వరకు మీకు ఏం చేయాలి? రెగ్యులేషన్ ఇంపార్టెంట్. మీరు 100 కిలోమీటర్ల స్పీడ్తో వెహికల్ నడవడం పెద్ద సమస్య కాదు. యాక్సిలరేటర్ కొత్తితే బండి పోతుంది. నియంత్రణ అనేది చాలా ఇంపార్టెంటే కాదు. ఎవరైనా అడ్డం అనుకో స్పీడ్ ఎట్లా. అట్లనే భక్తి లోపల కూడా అప్పుడు మీకు సక్సెస్ వస్తూ ఉంటుంది, టేస్ట్ వస్తూ ఉంటుంది కొంచెం. దాని నియంత్రణ కూడా ఇంపార్టెంట్. సో నియంత్రణ, అందుకే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, 4 రెగ్యులేషన్స్, నో ఇంటాక్సికేషన్, నో గ్యాంబ్లింగ్, ఇవన్నీ ఎందుకు చెప్పినారు? ఇవి మీ సిన్ఫుల్ యాక్టివిటీస్కు పిల్లర్స్. అవి మీ సిన్ఫుల్ యాక్టివిటీ చేసినప్పుడు మీ క్రెడిట్ అంతా పోతుంది. మరి అపరాధం చేయొద్దు తోటి భక్తులు ఏడా. ఎప్పుడైతే ఒక రెగ్యులేషన్ చేరుకున్నామా అప్పుడు భగవంతుడు మీకు చేస్తాడు. కానీ ఈ భావనలు అంటే చాలా ఇంపార్టెంట్. నేను సేవకుడును, నేను సేవకురాలని, హ్యూమిలిటీ, టొలరెన్స్. అందుకే ఏం చెప్పినా శిక్షాష్టక 3వ శ్లోకం ఏంటిది? తృణాదుపి శురుచైన తరోరపి సహిష్ణుని. ఎప్పుడు మనం ఈ హ్యూమిలిటీ, టొలరెన్స్ అనేది ఎప్పుడు మన మెడలోపల ఉండాలి. అదే భగవంతునికి కావాల్సింది ఇదే. మీ డబ్బు అవసరం లేదు, అదే మీ ప్రేమ కావాలి. అతనికి ఏం కావాలా? క్వాలిటీస్, హ్యూమిలిటీ, టొలరెన్స్, పేషెన్స్, ఇది కావాలి తనకి. సోల్, ఆత్మ కావాలి భగవంతునికి. అప్పుడు మనం ప్రక్షాళన చేసుకోవాలంటే ఇది ఎప్పుడు మనం కాంటెంప్లేట్ చేసుకోవాలి. సరైన సంబంధం ఏర్పరచుకోవాలి మనం. డబ్బు ఉన్నదా? డబ్బు చెడు కాదు.
డబ్బు భౌతిక శక్తి ఎప్పుడు అబద్ధం కాదు. ఆ భౌతిక శక్తికి మీకున్న సంబంధం ఏంటిది, అది ఇంపార్టెంట్. భగవంతుని సేవ లోపల భౌతిక శక్తిని ఎలా వినియోగించాలనేది ఒక సీక్రెట్. అది మీరు ఎప్పుడు మనం కాంటెంప్లేషన్ చేసుకుంటే త్రిగుణముల ప్రభావం నుండి మనం బయటపడు. చూడండి పాండవులు, వాళ్ళు కూడా అన్ని శక్తులు ఉన్నాయి, ఎంతెంత గొప్ప గొప్ప వీరులు. వాళ్ళు మిస్యూజ్ చేయలేదు కదా కౌరవుల లెక్క, భక్తులు అయిపోయినారు. వాళ్ళు కూడా ట్యాక్సులు కలెక్ట్ చేసినారు, వాళ్ళు కూడా రాజులు, బయట ప్రపంచంలోనే ఉన్నారు. వాళ్ళు ఏమన్నా తపస్సు చేసి అట్లా చేసినారా? చేయలేదు. మరి చూడండి, కృష్ణుని యొక్క భక్తులు వాళ్ళు. సో మీ స్టేటస్, పొజిషను, అది లేదు ఇది లేదు, అవన్నీ సెకండరీ. నేను ఇది, నాకు అది లేదు, అవన్నీ ఈ భౌతిక అవసరం లేదు. భగవంతుని మీ యొక్క భావన ఇంపార్టెంట్. ప్రస్తుతం ఉన్న స్థితి నుంచి నేను భగవంతునికి ఎట్లా సేవ చేయాలి, దాని తర్వాత మీకే తెలివి వస్తుంది. బుక్ డిస్ట్రిబ్యూషన్ ఎట్లా చేయాలి, టెంపుల్కి ఎట్లా చేయాలి, ఇది ఎట్లా చేయాలి, మీకు ఆటోమేటిక్గా మీ లైఫ్ సెట్ అయిపోతుంది. జపం చేయాలి, చేస్తే అంతా సెట్ అవుతుంది. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జయ. జగద్గురు శ్రీల ప్రభుపాద్ కీ జయ.